నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ సువర్ణ. డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం త్రివేణి సంగమంలో వేద మంత్రోచ్చారణల మధ్య సరస్వతి పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:45 నుంచి మాధవానంద సరస్వతి స్వామీజీ ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం మాధవానంద సరస్వతి స్వామీజీ నదిలో తొలి స్నానమాచరించారు. పుష్కర ఘాట్ వద్ద రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. మే 26వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిన చోట జరిగే సరస్వతి పుష్కరాలకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పాల్గొన్నారు. మరోవైపు ఇవాళ కాళేశ్వరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5:20 పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన 17 అడుగుల శ్రీ సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అదేవిధంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6:40 సరస్వతి ఘాట్లో నవరత్నమాల హారతి దర్శనం చేసుకుంటారు. రాత్రి 7:30 పుష్కరాలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం 8 గంటలకు కాళేశ్వరం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందరూ కూడా మనసులో